నీ ఫ్యామిలీని నువ్వు మార్చాలనుకుంటే, నీ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు చదవడం కాదు, చదివే ఇప్పుడు ఏం చేసేది కానీ కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, టెన్షన్ పడవకండి. జరిగేది మన ప్రయత్నం చేసాం, అంత భగవంతుని దయ. మన ప్రయత్నం మనం చేసి భగవంతుడికి వదిలేస్తే ఆయనే చూసుకుంటాడు. మనం ప్రయత్నం చేయకుండా భగవంతుడా 100 కొబ్బరికాయలు పెట్టినా, ఉపవాసాలు ఉన్నా, గుడి చుట్టూ 100 ప్రదక్షిణాలు చేసినా, గుడికి గోడ కట్టినా, గుడికి గంట కట్టినా, గుళ్ళో అన్నదానం చేసినా ఉద్యోగాలు రావు. ఉద్యోగం రావాలంటే నువ్వు కష్టపడి చదివితే దేవుడు అండ ఉంటుంది. గాలికి దీపం పెట్టి దేవుడు అని ఏం చేయలేదు. నీ ప్రయత్న లోపం లేకుండా చేస్తే ఆ భగవంతుడే నీ అంటుంటాడు. నిన్ను నువ్వు నమ్ము. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మితే ప్రపంచంలో ఏదైనా సాధించగలవు. నిన్ను నువ్వు నమ్మకుండా ఏ పూజ చేసినా దండగే. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మి దేవుడికి వదిలేయి, ఆయన చూసుకుంటాడు. ఒక్కరోజు నువ్వు నా కుర్చీలో కూర్చొని చూడు. నా కుర్చీ ఒక ముళ్ళ పాన్పని, నా పదవి ఒక ముళ్ళ కిరీటం అని నువ్వే తెలుసుకుంటావు.